వెల్కమ్ టు మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్. ఈ వీడియోలో నేటి ఆధునిక పేరెంటింగ్ ఎందుకు అంత కష్టంగా మారిందో, మన పూర్వపు ప్రజలు పిల్లలను ఎలా సహజంగా ప్రేమతో పెంచేవారో, మన పూర్వపు జీవన విధానంలో ఉన్న సహజమైన జ్ఞానం మనకు ఈరోజు ఎంత అవసరమో, మన పేరెంటింగ్ సహజ మార్గాన్ని ఎలా కోల్పోయిందో, మనం పిల్లలకు ప్రేమ కంటే ఎక్కువగా సమయాన్ని ఇవ్వడం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పిల్లలకు అన్నీ ఇస్తున్నాం, కానీ వారింకా ఎందుకు అసంతృప్తిగా పెరుగుతున్నారు? మన సమాజం అభివృద్ధి చెందింది, కానీ మన పేరెంటింగ్ మాత్రం ఎక్కడో తన సహజతను కోల్పోయింది. ఒకప్పుడు మన పూర్వపు గిరిజన సమాజాల్లో తల్లిదండ్రులు పిల్లలతో ఎప్పుడూ దగ్గరగా ఉండేవారు. పిల్ల ఏడిస్తే ఎత్తుకుని ఆదరించేవారు. వేరే గదిలో నిద్రపెట్టేవారు కాదు. వాళ్లను స్వతంత్రమవ్వాలి అని బలవంతం చెయ్యలేదు. వాళ్లకు ఏడవకూడదు, అలా చెయ్యొద్దు అన్న మాటలు చెప్పేవారు కాదు. వాళ్ళు పిల్లలను ప్రకృతిలో భాగంగా చూసేవారు. అందుకే ఆ పిల్లలు తమపై ప్రేమతో, నమ్మకంతో ఎదిగేవారు. కానీ ఇప్పుడు మన పిల్లలు టెక్నాలజీతో కనెక్ట్ అయ్యారు, కానీ మనతో డిస్కనెక్ట్ అయ్యారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాల్లో ఉంటారు, సమయం తక్కువ. మన దగ్గర ఉన్న సమయం అంతా కూడా స్క్రీన్ల మధ్య పోతుంది. మనకు తోచేది నాకు తెలిసినంత చేస్తానుగా అని. కానీ పిల్లల దృష్టిలో వాళ్లు కావాల్సింది గిఫ్ట్లు కాదు, మన సమయం. మన సమాజం ఇండివిడ్యువల్ పేరెంట్స్ మీద మొత్తం భారాన్ని వేసింది. ముందులాగా ఒక గ్రామం పెంచేది ఒక పిల్లవాడిని అనే వ్యవస్థ లేకుండా పోయింది. ఇప్పుడు తల్లి తండ్రులు ఒంటరిగా పోరాడుతున్నారు. అందుకే పేరెంటింగ్ ఇప్పుడు ప్రకృతి ఉద్దేశించినంత సులభం కాదు. ఇదొక జాబ్లా, టాస్క్లా మారిపోయింది. ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోగలరా? 1. మీరు మీ పిల్లలతో నిజంగా ప్రస్తుతంలో ఉన్నారా, లేక ఫోన్ స్క్రోల్ చేస్తూనే అవును బిడ్డా అంటున్నారా? 2. మీరు చివరిసారి మీ పిల్లలను నిశ్శబ్దంగా చూసి నా పిల్లలు ఎంత అద్భుతంగా ఉన్నారు అని అనుకున్నది ఎప్పుడో గుర్తుందా? 3. మీరు మీ పిల్లతో గడిపే సమయం కేవలం కర్తవ్యం కోసం కాదా, ప్రేమ కోసం కదా? ప్రకృతి మనకు చెబుతోంది, పిల్లల్ని మార్చే ప్రయత్నం మానుకోండి, వారితో గడపండి, వారిని అర్థం చేసుకోండి. పేరెంటింగ్ అంటే పర్ఫెక్ట్ కావడం కాదు, ప్రెజెంట్గా ఉండడం. పిల్లల్ని అర్థంతో, ప్రేమతో, అవగాహనతో పెంచే పద్ధతి అంటే సాంకేతికత, సమకాలీన జీవనశైలి, మానసిక అవగాహన, ప్రేమ మరియు మార్గనిర్దేశంతో పిల్లల శారీరక, భావోద్వేగ, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం. సులభంగా చెప్పాలంటే ఇది నేటి తల్లిదండ్రులు పిల్లలను అర్థంతో, ప్రేమతో, అవగాహనతో పెంచే పద్ధతి. అసలైన పేరెంటింగ్ అనేది పిల్లలతో మనస్సుతో గడపడం, వారిని అర్థం చేసుకోవడం, వారిని ప్రేమతో తీర్చిదిద్దడం. మన పూర్వపు పద్ధతులలోని జ్ఞానాన్ని తిరిగి తెచ్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి. మైండ్ఫుల్ పేరెంటింగ్ బై NLP ఛానల్లో మరిన్ని ప్రేమతో నిండిన